అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూశానండి. యాంకర్ శ్యామల గారు, ఆవిడ యాంకర్ శ్యామల గారా లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పి ఆవిడ అనుకొని చేసిన వీడియో అది. నిజంగా ఉదయం పూట వైసీపీ అధికార ప్రతినిధి అని చెప్పిన వెంటనే సాయంత్రానికి డ్యూటీ ఎక్కేసింది. ఎక్కేసిన వాళ్ళు అంటే కొన్ని సామెతలు ఉంటాయన్నమాట. కొత్త బెచ్చగాడు పొద్దెరగడు అన్న చందంగా ఉదయాన్నే ఉస్కో అంటే సాయంత్రానికి డిస్కో అని చెప్పి మొదలెట్టేసింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైనా విధానపరమైన చర్చ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పుల గురించో లేకపోతే వాటి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. బట్ యాంకర్ శ్యామల గారు ఆవిడ ఏంటి అనేది కూడా మాట్లాడితే ఆ వీడియో వింటే నిజంగా చాలా అబద్ధాలు మాట్లాడారు. దాంట్లో ఎన్ని అసత్యాలు మాట్లాడారంటే మొత్తం వీడియో అంతా మాట్లాడిన దాంట్లో 99% ఆవిడ అబద్ధాలే మాట్లాడారు. నిజంగా ఒక్కొక్క దానికి సమాధానం చెప్తాను, ఘాటుగా సమాధానం చెప్తాను. ఎందుకంటే ఆవిడ చాలా మాట్లాడారు, ఒక్కదానికి కూడా నిబద్ధత లేదు, దానికి సంబంధించి బేస్లెస్. అంటే ఏం చెప్పారు? ఎలక్షన్ అప్పుడు వెళ్ళి చాలా చెప్పారు. ఆవిడే పిఠాపురం వెళ్ళి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు అని చెప్పావు. ఏమైంది? అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచాడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను ఇంతవరకు ఆయన సాయం చేయటమే చూడలేదు అని చెప్పావు. నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావా లేకపోతే నువ్వు ఎక్కడున్నావో చెప్పాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన ఎలా సాయం చేస్తాడు అనేది కూడా. పవన్ కళ్యాణ్ వ్యక్తి యువరాజ్యం రాకముందు ఆయన సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు సాయం చేశాడు. పావల శ్యామల, మరి నీ పేరు పెట్టుకున్న శ్యామల గారికి ఆయన ఏం సాయం చేశాడు? మిగతా అలా చెప్పుకుంటూ పోతే బొచ్చుడన్నాయి, ఒక గంట పడుతుంది. బట్ నువ్వు ఎన్ని మాట్లాడావు? పవన్ కళ్యాణ్ వ్యక్తి నేను అసలు ఆయనకి సాయం చేయటమే చూడలేదు, అరవటం కాదు, వంగా గీత గారు గెలుస్తారు అని చెప్పి ఎన్నో సొల్లు కబుర్లు చెప్పావు. అక్కడతో నిన్ను ఏముందిలే కొత్తగా ఏదో వచ్చింది, కండవ ఒకటేగానే పిచ్చి పిచ్చిగా వాగారు అని చెప్పి మాట్లాడుకుంటారు పరిస్థితి. బట్ ఈ రోజు నువ్వు అధికార ప్రతినిధి హోదాలో మాట్లాడిన మాటలకి ప్రతి మాటకు కూడా సమాధానం చెప్తాను. ఒక్కసారి నువ్వేం వాగావో, నీ వాగుడికి ఏంటనేది ఒక్కసారి చూస్తాను, నేను చెప్తాను. ఈవిడ మొన్న ఒక ట్విట్టర్ అకౌంట్లో ఒక వీడియో పెట్టింది. ఒకసారి చూద్దాం ఏం మాట్లాడింది, ఎన్ని అబద్ధాలు లిప్స్టిక్ వేసుకొని మేకప్ వేసుకొని ఎంత నీట్గా మాట్లాడింది అనేది చూద్దాం. ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ ఆవిడ ఏం చెప్పారు? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఏంటి, ఆయన ఎలా సాయం చేశాడు అనే విషయాల గురించి పిల్లికి కూడా బిచ్చమయ్యని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంట. అసలు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా లేకపోతే నువ్వు ఎక్కడున్నావో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే పిల్లికి బిచ్చమైంది ఎవరు? పిల్లికి బిచ్చమైంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పెట్టుకున్నారో మీరు పిల్లికి బిచ్చమైంది. ఎందుకంటే 2004 ఎలక్షన్ ముందు ఎలక్షన్ అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో పెట్టిందంతా, అఫిడవిట్లో ఐటీ రిటర్న్స్ ఏదైతే ఉందో చూపించిందంతా 9 లక్షలు. తన యొక్క ఆస్తుల విలువ 9 లక్షలు. 9 లక్షలు ఆస్తుల విలువ చూపించిన జగన్మోహన్ రెడ్డి 2009 ఎలక్షన్ అఫిడవిట్లో కన్నా ముందు ఆయన ఏం చెప్పాడు? 84 కోట్ల రూపాయల అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశాడు. 5 సంవత్సరాలలో మీరు ఎక్కడి నుంచి సంపాదించారో అన్ని డబ్బులు. అయినా కానీ మీరు ఎప్పుడన్నా పిల్లికి బిచ్చం వేశారా? ఏం చెప్పారు? ఏం చెప్తున్నారు మీరు? పిల్లికి బిచ్చం వేయలేదా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్? దివిసీమ ఉప్పెన్ దగ్గర నుంచి హుదూద్ తుఫాన్ అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్ని సహాయ కార్యక్రమాలు చేశారు పేదవాళ్ళకి? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఎంతమందికి వైద్యం చేశారు ఉచితంగా? ఎప్పుడన్నా కానీ మీ సొంత డబ్బులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎప్పుడన్నా
10 పైసలు పంచింది మీరు చూసారా? మొత్తం ఒక్కొక్క దానికి నుంచి ఒక్కడు కూడా ఒక్క పైసా కూడా మీరు ఈరోజు ఇప్పుడు దాకా మీ సొంత డబ్బులు పంచలేదు. గవర్నమెంట్ డబ్బులు అయితే ఎగ్గఫఫుల దగ్గర నుంచి రిషికొండ ప్యాలెస్ల దాకా మీరు ప్రతి ఒక్కడు కూడా జనం డబ్బులతో ఎంజాయ్ చేస్తారు, జనం డబ్బులు పందారం చేస్తారు. జనం డబ్బులతో మీ నాయకులు కోట్లు నందిగం సురేష్ దగ్గర నుంచి మొత్తం అందరూ లక్షల వేల కోట్ల రూపాయలు తీసుకొని జనం డబ్బులతో జల్సాలు చేస్తారు. మీ సొంత డబ్బు పైసా కూడా ఇవ్వలేదు. ఇంకా చాలా మాట్లాడింది, ఒక్కొక్క దానికి సమానం చెప్తా నీకు. ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు. నిజంగా 2 ఎకరాలు ఉందని నీకు ఎలా తెలుసు చెప్పు? 2 ఎకరాల ఆసామి ఆయన పిహెచ్డి చేసిన వ్యక్తి 2 ఎకరాలతోనే వచ్చాయని చెప్పి సొల్లు కబుర్లు ఎవరో చెప్పిన ఏదో సొల్లు కబుర్లు తీసుకొచ్చి 2 లక్షల కోట్లు అని మీరు చెప్తున్నారు. దానికి ఆధారాలు ఉంటే నిరూపించు. అధికార ప్రతినిధి హోదాలో నీకు ఆధారాలు ఉంటే నిరూపించు. దీనికి సంబంధించిన కౌంటర్ కూడా రెడీ ఉంది. అధికార పదవి వచ్చిందని చెప్పి నీ గురించి చెప్పాలంటే బొచ్చుడు ఉంది. యాంకర్గా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్కి ఎంత తీసుకుంటావు ఏంటి, ఒక రోజుకి ఎంత తీసుకుంటావు, ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు, అదే అమెరికాలో జరిగితే ఎంత తీసుకుంటావు? $12,000 గురించి వాటి గురించి కూడా మాట్లాడుకుందామా? మీ ఆయన నరసింహారెడ్డి గురించి మాట్లాడుకుందామా? రాయదుర్గం పోలీస్ స్టేషన్లో మీ మీద పెట్టిన కేసుల పరిస్థితి ఏంటి మాట్లాడదామా? ఒక్కొక్కటి తోమటం మొదలెడితే ఏంటి మొత్తం ఒక్కొక్కటి తీస్తారు. ఓకే, ఏదో ఈరోజు పదవి వచ్చింది కదా అని చెప్పి ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడని చెప్పి ఏం జరిగిందో తెలియకుండా ఎదవ సొల్లు వాగటం. ఇప్పటికే నీకు ఇండస్ట్రీలో ఏం లేకుండా పోయింది. కనీసం ఒక ప్రోగ్రామ్ కూడా కనిపించిన పట్టలేదు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. నీలాగే ఎగిరి పండి చాలా బ్యాచ్. ఎవరో రోజా ఏమైపోయింది? తంతే చెన్నైలో పడింది, సాంబార్ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడికి తంతే కనపడి కూడా కనపడదా. కనీసం మాట్లాడుతుంది ఎప్పుడన్నా? మాట్లాడిందా? నీకన్నా పెద్ద ఎగిరారు. ఎవరో కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ, ఎంతమంది ఉన్నారు? మొత్తం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి తిరుగుతున్నారు. డైరెక్ట్ గా మీ అధ్యక్షుడే తిరుగుతున్నాడు, పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. పేటాపురంలో పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు మీ అధ్యక్షుడు. ఏం మాట్లాడదు లేక కామెడీ చేసుకొని బతుకుతున్నారు. ఎదవ సొల్లు వాగుడు. ఎక్కడో తీసుకొచ్చిన ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే లిప్స్టిక్ పెట్టుకొని ఈ రోజు నుంచి మొదలైంది నీకు. మళ్ళీ ఒక్కోటి కాదు, ప్రతిదీ నువ్వు ఏం చేసింది కూడా అన్నీ తీస్తారు బయటికి. ఇన్ని రోజులు నువ్వు అధికార ప్రతినిధో లేకపోతే వాడి పబ్లిక్ పాలసీల గురించో వాడి గురించి నువ్వు మొన్నటిదాకా వాగావు, ఏదేదో వాగావు. పిఠాపురంలో వంగా గీత గెలుస్తుంది అని చెప్పారు. ఏం చెప్పారు పిఠాపురం ప్రజలు? ఒంగో పెట్టి కొడితే ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారు మీరు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకా సర్వనాశనం చేయాలంటే మాత్రం ఊరుకోము. ఎందుకంటే మేము కూడా ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాము. ఆంధ్రప్రదేశ్ను కాపాడవలసిన బాధ్యత మాకుంది. మేము ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధికి ఆటంకం పడే నీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మేము సమాధానం చెప్తాము. ఆగే ప్రసక్తే లేదు. ఇంకా చాలా మాట్లాడేవి చెప్తా. బాధితులకు కానీ ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. గత కొన్ని సంవత్సరాలుగా కళ్ళు తెరిచి ఉన్నాము, చెవులు నిక్కరించుకొని విన్నాము. వింటే ఒక్కటి వినపడలేదు, చూస్తే ఒక్కటి కనపడలేదు. నువ్వేం చెప్తావో పోనీ నీకు తెలిసింది ఏం చెప్తావో ఒక్కసారి విందాం. ఏం చెప్తావో? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 200 మంది గాయపడ్డారా? గాయపడితే కేసులు ఎక్కడ పెట్టారు మీరు? మీ నాయకుడు డైరెక్ట్గా జనం 40 మంది చనిపోయారని చెప్తారు. ఒక్క కేసు కూడా ఫైల్ అవ్వదు. ఒకవేళ చంపేస్తే నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చంపేస్తే కేసులు పెట్టాలి కదా, ఎక్కడ కేసులు రిజిస్టర్ అయ్యాయి? 200 మంది గాయపడితే కనీసం
నీ మీద నీకు ఒకళ్ళు అటాక్ చేశారు, రేపు వచ్చి నువ్వు ఉన్న ఇంట్లో నిన్ను అటాక్ చేస్తారు, నువ్వు కేసు పెట్టవా? గాయపరిస్తే కేసు పెట్టవా? ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి శ్యామల? అధికార ప్రతినిధి శ్యామల ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి? దాని గురించి చెప్పాలి కదా. నువ్వు చెప్పు ఒకసారి, దాని తర్వాత మాట్లాడదాం. ఏం చెప్పావు? అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఎక్కడ? కల్లోనా? కల్లో ఇచ్చాడా లేకపోతే నువ్వు కలగన్నావా? విజయవాడలో వరదలు వచ్చి జనం చచ్చిపోతే ₹1 కోటి ఇస్తానండి. ₹1 కోటి ఏమైంది? ఎక్కడ పెట్టారు చెప్పండి? ఎక్కడ ఇచ్చారు మీరు? నువ్వు ఒక్క చోటైనా ₹1 కోటి ఇస్తున్నాగానో లేకపోతే ఇచ్చారని కానీ ఒక్క వార్త ఎక్కడ చూసావా? ఎవరు చెప్పారు నీకు ఏదో సొల్లు స్క్రిప్ట్? పేటిఎం బ్యాచ్ ₹5 కోసం ₹10 కోసం ఏంటి? 10th ఫెయిల్ అయిన బ్యాచ్, కనీసం అవగాహన లేని బ్యాచ్, ఎవడో సొల్లుగాడు ఎవడో రాసిస్తే తీసుకొచ్చి కనీసం ₹1 కోటి ఎవరికి ఇచ్చారు చెప్పండి? ₹1 కోటి ఎవరు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు చెప్పండి? చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? లేదా ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చారా? డైరెక్ట్గా ₹1 కోటితో ఫుడ్ ప్యాకెట్స్ అన్ని తీసుకొని వెళ్ళి లోపలికి అందరికి పంచారా? ఒక్క వీడియో, ఒక్క ఆధారం చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ శ్యామల నీకు, లైఫ్ టైం సెటిల్మెంట్ నీకు. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున సాయాన్ని అందజేశారు. కనపడలేదా అండి మీకు సాయం? మాకు కనపడదు, మాకు కనపడలేదు. ఎందుకంటే మీరు చేయలేదు కాబట్టి. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం జరిగిందో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన అక్కడికి వెళ్ళి ఎలా సమీక్షించారు, ఏం చేశారు, ఎంతమందికి వరద బాధితులకు సాయం చేశారు, వాళ్ళ వస్తువులు పాడైపోతే వాళ్ళన్నిటికీ కూడా వాడికి ఏమేమి ఇచ్చారు అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు కనిపించింది. మీరు ఒక్కడు చూపించండి, పోనీ ఒక్కడు చూపించండి. విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి ₹1 కోటి సహాయాన్ని అందించారండి. చెప్పండి సార్, మీరైనా చెప్పండి. కానీ ₹1 కోటి ఇచ్చారండి. ఎవరికి ఇచ్చారు చెప్పండి? చెప్పరే. పోనీ వాళ్ళు చెప్పారు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఇచ్చాము, దీనికి ఇచ్చాము అని చెప్పాలి కదా. మేము ఎలా ఇవ్వాలో అని ఆలోచిస్తున్నాడంట. ఆలోచించేలో మొత్తం అంతా వరదలు అయిపోయినాయి, ప్రభుత్వం సాయం చేసింది, మొత్తం అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకొక వరదలు. హుద్దుద్దప్పుడు ఏం చేశారు? 50 లక్షలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. శ్యామల గారు 50 లక్షలు ప్రకటించారు హుద్దుద్ తుఫాన్ అప్పుడు. ఇప్పటికీ దిక్కులేదు. ఎన్ని సంవత్సరాలు హుద్దుద్ వచ్చి? ఇప్పటికీ దిక్కులేదు. అప్పుడు 50 లక్షలు దిక్కులేదు, ఇప్పుడు ₹1 కోటి దిక్కులేదు. కానీ ఎదవ సొల్లు మీలాంటి వాళ్ళు వచ్చి వాగితే ఇలాగే ఉంటది. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఎవరు అసలు ఎన్ని రోజులు వచ్చాడు? వరద బాధితులకు పాలు పంపిణీ, నిత్యావసర వస్తువులు చేస్తానే ఉన్నాడంట. ఒక్కసారి మెరుపు దిగలాగా అక్కడికి వచ్చి వెళ్ళిపోయి బొడమేరు గేట్లు ఎత్తారు అని చెప్పి ఎదవ సొల్లు వాగి వెళ్ళిపోయారు. తర్వాత ఎవరు చేశారు? మీ ఎవరైతే అక్కడ ఉన్న మీ బెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చాడా? బొత్స సత్యనారాయణ వస్తే ఆడోళ్ళు కొట్టడానికి ప్రయత్నిస్తే పారిపోయాడు. నిజంగా గ్రౌండ్ లెవెల్ వెళ్తే తన్నేవాళ్ళు మిమ్మల్ని అక్కడ. నేను ఆ రోజు చెప్పాను, దమ్ముంటే ఒకళ్ళని వెళ్ళండి మీరని. రోజని కూడా చెప్పాను, వెళ్ళిపోయి దమ్ముంటే అక్కడికి వెళ్ళి పరామర్శకి వెళ్ళండి అని. ఒక్కళ్ళ దిక్కు లేదు మీకు పరామర్శ చేయడానికి. నువ్వు వెళ్ళు ఒక్కసారి ఏముందని ఒక్కసారి అడుగు, చెప్తారు వాళ్ళు ఏం జరుగుతుందో. గ్రౌండ్ లెవెల్ వెళ్ళి ₹1 కోటి ఇచ్చాడా, పాలు పెరుగు ప్యాకెట్లు అన్ని ఇచ్చాడంటే కానీ ఒక్కసారి వెళ్ళు, పీస్ చేసేస్తారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు ₹1 ఫీజు కూడా తీసుకోకుండా చదువుని చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి ఇవన్నీ నువ్వు చెప్తుంటే వెంటంటే చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా. ఒకడు చెప్తుంటాడు, ఎవరన్నా అబద్ధాన్ని అసలు ఎంత కాన్ఫిడెంట్గా, అసలు ఒక్కటన్నా నిజమైతే చెప్పండి. అదేంటంటే తండ్రి కొడుకులు కలిపి పిల్లికి బెచ్చమైన, పిల్లికి బెచ్చమేయలేదా వాళ్ళు? పిల్లికి బెచ్చం కాదు, పిల్లికి పాలు కూడా లేనారు వీళ్ళు. భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలన్నీ నిజాలు అయిపోతాయా సార్? ఎంత సొల్లుని గంటలు
ఎంత సొల్లు చెప్పిందంటే నిజంగా శ్యామల గారు అసలు మీకు ఎవడు రాసిచ్చినోడు ఎవడుంటాడు చెప్పు తీసుకొని కొట్టు ఫస్ట్ వెళ్ళి. అరే నన్ను తిడుతున్నారా, ఏదన్నా వాస్తవం ఉంటే చెప్పు, ఒక వాస్తవం ఉంటే చెప్పొచ్చు మనం. మీరు చేసిన సహాయాలు ఉంటే చెప్పండి. ఎంతమందికి చేశాడు? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి చేశారు? పేదల పిల్లలకి ఎంతమందిని చదివిస్తున్నారు? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది చేశారు? వరదలు వస్తే ఫస్ట్ ఎవరు వస్తారు బయటికి? ప్రతిపక్షంలో ఉన్నా కానీ వరదలు వస్తే కర్నూలు అటువైపు వరదలు వస్తే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు అక్కడ పనిచేసి ఏంటి పోటీ పడి ఆయన సాయం చేసేవాళ్ళు. ఎవడో ఇచ్చిన ఎదవ స్క్రిప్ట్ తీసుకొచ్చి జనాల మీద వేస్తే మాత్రం, బయటికి వస్తే మాత్రం సార్ వేరే రేంజ్లో ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఎదవ సొల్లు వగడు వాగుతుంటే పెద్దోళ్ళు మాట్లాడి నీలాంటి వాళ్ళకి చెప్తున్నారు, విను ఏం చెప్తున్నారు ఆయన, నీలాంటి వాళ్ళకే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గురించి ఏంటి అనేది. అందరికీ నమస్కారం. యాంకర్ శ్యామల వంకర మాటలు ప్రారంభించారండి. ఆమె హఠాత్తుగా ఏ రాజకీయ అనుభవం లేకుండా వైఎస్ఆర్ పార్టీకి అధికార ప్రతినిధి అయ్యారు. అయిన 2 రోజుల్లోనే ఆమె ఏదో పెద్ద కనిపెట్టినట్టుగా ఏదో మాట్లాడేయాలంటూ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద విమర్శనాస్త్రాలు సంధించారు. పాపం కొత్త భిక్షగాడికి పొద్దెరగడు అన్నట్టు ఆమె ఏదో మాట్లాడేయాలి, ఏదో చేసేయాలనుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కేవలం 2 ఎకరాలు ఉన్నాయంట, ఆయన 2 లక్షల కోట్లు సంపాదించారంట, పిల్లికి భిక్షను కూడా పెట్టరంట. అమ్మ శ్యామలమ్మ, మీకు తెలుసా నారావారిపల్లి చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలని ఎవరు మీకు తెలుసా? మీ నాన్నగారు చెప్పారా? ఏమన్నా సర్వే చేశారా? ఆయన ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చారు. అప్పటికే ఉన్నవాడు కాబట్టి యూనివర్సిటీల్లో పిహెచ్డి చేశారమ్మ. మా రోజుల్లో చదవాలంటే అంతో ఇంతో ఆస్తిపాస్తులు ఉండాలి. సరే, అది పక్కన పెడదాం. ఆయన పేరు సుధాకర్ రెడ్డి గారు, తెలుసు కదా. మీలాగా కులగజ్జో లేకపోతే ఇంకోటో వాటిని తీసుకొని ఆయన కూడా రెడ్డి, సుధాకర్ రెడ్డి గారే. ఆయనే చెప్తున్నాడు, వినండి. ఆయన ఆ జిల్లా వాసే, అక్కడ ఉన్నాడు, ఆయనకు తెలుసు అన్ని. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అంట. ఆయన ధారాళంగా సహాయ సహకారాలు అందిస్తారు. విశాఖపట్నంలో ఏదో ఫార్మా కంపెనీలో చనిపోతే అందరికీ సొంత డబ్బులు 5 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ చెప్పుకొచ్చి చంద్రబాబు గారు ఏమి ఇచ్చారని అడిగారు. అమ్మ శ్యామలమ్మ, ఈ వరద బాధితులకు ₹1 కోటి ప్రకటించారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చారో చెప్పండి. ఆయనంత గొప్పవాడైతే, దానకర్ణుడైతే, ఉత్తమ రాజకీయ లక్షణాలు ఉంటే 11 సీట్లకు ఎందుకు పరిమితమయ్యారో శ్యామలమ్మ చెప్పాలి. ఈ ప్రపంచంలో అత్యంత అవినీతిపర రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం అందరికీ తెలుసమ్మా. శ్యామలమ్మ 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. 5 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన గతం అంతా మీరు ఒకసారి చెప్పాలి. వాళ్ళ బాబాయిని ఎవరు చంపారో శ్యామల చెప్పాలి. కోడికత్తి డ్రామా ఎందుకు ఆడారో శ్యామల చెప్పాలి. ఏదో అధికార ప్రతినిధి అయిపోయాము కదా అని నోటుకొచ్చినవన్నీ మాట్లాడి సొల్లు కబుర్లు చెప్పితే ఆమె చిట్టా బయట పెట్టాల్సి వస్తుంది. శ్యామలమ్మ, అంటే మీరు ఒక మహిళ కాబట్టి మేము కూడా ఒక సోదర భావంతో వదిలిపెట్టేస్తాం. రోజా గారు మీకంటే ఎక్కువ నోరేసుకొని మాట్లాడి ఇప్పుడు దిక్కు లేకుండా ఉన్నారు. చెత్తగా చిత్తుగా ఓడిపోయారు. మిమ్మల్ని కూడా ఆమె ఆవహించి, లేదా ఇంకెవరో నానీనో వంశీనో రాంబాబు వీళ్ళంతా ఆవహించి అబద్ధాలు మాట్లాడడం, అవహేళనలు చేయడం, వెక్కిరించడం ప్రారంభిస్తే మీ జీవితంలో ఉన్న చీకటి కోణాలని చూపాల్సి వస్తుంది. మీరు ఒక మహిళ కాబట్టి నార్మల్గా ఇలా గట్టిగా మాట్లాడుతున్నాము. నిజంగా అధికార ప్రతినిధి హోదాలో ఉన్నావు కాబట్టి ఇంకా ఇంతకన్నా ముందుకు వెళ్తావో, లేకపోతే ఓకే రా. ఎందుకంటే అధికార ప్రతినిధి హోదాలో ఉండి ఒక ఫ్యాక్ట్ తీసుకొని వచ్చి మాట్లాడితే ఒక నిబద్ధత ఉంటుంది. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ₹1 కోటి దీనికి ఇచ్చారు, చెక్ ఇదిగో చూడండి, ఇది ఈయన చేసినది అని చెప్పి నువ్వు చెప్పు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఈ కానీ వాళ్ళ కొడుకు కానీ ఈ చేశాడని చెప్పు. నిబద్ధత ఉండి దాంట్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, పాలసీస్ గురించి మాట్లాడతారు. బట్ వేగ్గా ఏదో అధికార ప్రతినిధి హోదాలో కాబట్టి ఉదయం ఇచ్చారు కాబట్టి సాయంత్రానికి
శ్యామల సూపర్ చేసింది, అసలు అదరగొట్టింది అని చెప్పి వాళ్ళందరూ ఆనందపడాలనో ఇవన్నీ చేస్తే నీ జీవితంలో చీకటి కోణాలను కూడా బయటపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఓపెన్గానే మాట్లాడతారు. దాన్ని తట్టుకునే కెపాసిటీ నీ దగ్గర ఉందా శ్యామల? ఉంటే ముందుకెళ్ళు. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే కరెక్ట్ పాయింట్స్ తీసుకుని మాట్లాడు. ఒకసారి వచ్చి నేను పవన్ కళ్యాణ్ అభిమాని అండి, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఎప్పుడో సొల్లు అగుడు వాగావు. తర్వాత ఏం చెప్పావు? పవన్ కళ్యాణ్ నాకు ఇష్టం లేదండి, నాకు మహేష్ బాబు అంటేనే ఇష్టం. ఒకసారి ఆడిష్టం అంటావు, ఒకసారి ఈడిష్టం అంటావు. అంటే రకరకాలుగా ఒకసారి ఉండాలి కదా కనీసం. అంటే నీ మాట మీద నీకే నిబద్ధత లేదు. పిఠాపురంలో వంగ గీత అసలు అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది, నేను చెప్పింది జరుగుతుంది, నేను బ్రహ్మం గారు ఒకటే అన్నట్టు చెప్పావు. ఏమైంది చెప్పు? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఉంది మొత్తం మీ పార్టీ మొత్తానికి అందరికీ. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఐరన్ లెగ్గు. అంతకుముందు రోజే ఐరన్ లెగ్గు, ఆవిడ ఎక్కడ గాలి పెట్టిందంటే అక్కడ సర్వనాశనం, ఇప్పుడు కొత్త ఐరన్ లెగ్గు. మొత్తం అదే చెప్తున్నారు. ఏదైతే చీకటి కోణాలు ఉన్నాయో ఏంటి మీరు చేసిన దందాలు, మీ ఆయన నరసింహారెడ్డి మీరు కలిసి చేసిన దందాలు, రాయదుర్గం పోలీసులో మీ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు, ఎంతమందిని మీరు బెదిరించారు, అమెరికాలో మీరు వెళ్ళి అక్కడ ఏం చేశారు, అసలు $12,000 వెనక ఉన్న కథ ఏంటి, అన్ని డాలర్స్ దానికి సంబంధించి అందరూ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. లేవమ్మా, గతంలో కూడా 1-2 సార్లు ఏడ్చావు నన్ను ఇలా ట్రోలింగ్ చేస్తున్నారని. అంటే మిమ్మల్ని ఏమన్నా అంటే కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, నేను మహిళ, నేను యాంకరు ఏదో చెప్పుకుంటారు. అబద్ధాలు చెప్తూ అభూత కల్పనలు చేస్తూ ఇదే రాజకీయం అనుకుంటే చాలా దెబ్బతినాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాంకర్ శ్యామల గారు అధికార ప్రతినిధిగా మాట్లాడండి. ఆమె ఇంకా ఏదో చేయాలనుకుంటే ఈ వంకరి మాటలు మానకపోతే యాంకర్ శ్యామల గారి చీకటి కోణాలన్నింటిని కూడా బహిరంగ పరచాల్సి వస్తుందన్న విషయం ఆమె గుర్తిస్తే మంచిదే. అది పెద్ద ఏం చెప్పాడు వినండి. ఎందుకంటే చీకటి కోణాలు కూడా అన్ని బయటకు వస్తాయి అని చెప్తున్నారు. ఒకళ్ళే కాదు, ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు నీ గురించి కూడా మాట్లాడతాడు. అసలు మీకు ఏమన్నావా? మా దగ్గర నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అధికార ప్రతినిధులు నీకు ఇచ్చిన అధికార ప్రతినిధుల్లో ఎంతమంది అధికార ప్రతినిధులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారండి? 4 ఇస్తే బొమ్మన కరుణాకర్ రెడ్డి, రోజారెడ్డి, శ్యామలారెడ్డి, జూపిడి ప్రభాకర్, ఒక ఆయనకి పాపం ఆయన కూడా ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. మళ్ళీ మీకు దళిత కార్డులు కావాలి. ఒక దళితులను మీరు ఎన్ని చేశారు? దళితుడిని అడ్డం పెట్టుకొని, అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని మీరు ఎన్ని చేశారు? ఎంతమంది దళితులను చంపేశారు 2019 నుంచి 24 దాకా? విజయవాడలో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టి 100 మంది దళితులను చంపేశారు. దానికి సంబంధించి చాలామంది కూడా మాట్లాడారు. మళ్ళీ కొత్త డ్రామాకి, కొత్త నాటకానికి తెరలేకపోతున్నారు మీరు. బట్ అలాంటి పరిస్థితి అయితే మళ్ళీ రాదు. ఆంధ్రప్రదేశ్ని విచ్ఛిన్నం చేయాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసాము, ఇంకా ఈ క్యాస్ట్ పాలిటిక్స్ లేకపోతే ప్రజలను మభ్యపెట్టే పాలిటిక్స్ చేస్తామంటే మాత్రం ప్రతి ఆంధ్రుడు కూడా ఎదురు తిరుగుతాడు. గుర్తుపెట్టుకో శ్యామల.